మనోజ్ హీరోగా, శ్రేయ హీరోయిన్ గా డిఎస్ రావు నిర్మాణంలో నూతన దర్శకుడు అని దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోంది ఓ చిత్రం. ఈ మూవీ ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఆ విశేషాలు మీకోసం. అనిల్ కృష్ణ మీద మాకు చాలా నమ్మకం ఉంది. చాలా మందికి మంచి డైరెక్టర్ అని చాలా సంస్థలు మేము రికమెండ్ చేసాం. ఒక కథ తయారు చేసుకొచ్చి నాకు చెప్పగానే మనోజ్కి నేను ఫోన్ చేసి, మనోజ్ ఒక కథను తినమంటే ఫస్ట్ వినగానే చాలా బాగుందని ఈ సినిమా ఒప్పుకున్నాడు. నిజంగానే చాలా బాగుంది కదా. అలాగే శ్రీయ చాలా సినిమాల్లో మా సినిమాలో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి చుట్టూ, హీరో చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. చాలా మంది కొత్త కథ అని, మోడర్న్ కథ అని మామూలుగా మాట్లాడతాం, కానీ 100% ఇది మోడర్న్ కథ. ఆయన ఆవిడ మధ్యలో ఒక గాలి కుర్రాడు. నిజంగా ఒక అద్భుతమైనటువంటి లైను. డిఎస్ రావు గారికి సక్సెస్ రావాలి, మా అనిల్ కృష్ణకు 100 రోజులు షీల్డ్ మా చేతుల ద్వారా అందించాలని నేను ఆ భగవంతుడిని కోరుకున్నా ఈ చిత్రం ద్వారా. అందరికి నమస్కారం. ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అనిల్ గారు వచ్చారు, డైరెక్టర్ అని వచ్చి నా దగ్గర స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. అండ్ ఫస్ట్ ఈ సినిమాకి వెరైటీగా మేము ఒక సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ముందు. ఆ తర్వాత మెయిన్ ఆడియో లాంచ్ ఉంటుంది, అది ఎప్పుడో చెప్తాం. ఒక సాంగ్ కూడా వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాం. అండ్ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఈ మూవీలో ఏంటంటే శ్రేయ, తను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్. 2 స్టోరీస్ అనమాట. శ్రేయది ఒక సపరేట్ స్టోరీ వెళ్తూ ఉంటుంది, నా సపరేట్ స్టోరీ వెళ్తూ ఉంటుంది. అండ్ హౌ వి మీట్ స్టోరీ ఎలా వెళ్తుంది అనేది మిగతా స్టోరీ. When I heard the story, I fell in love with it. It's a beautiful story. My character is it's a very something I haven't done before. It's interesting, it's different, and most of all, I'm looking forward to work with Manoj. I've never worked with him before. So that's exciting. And thank you for this wonderful film, and I hope it does well, and we need your blessings. Bless us. డెఫినెట్గా చాలా మంచి స్క్రిప్ట్. స్టోరీ విన్న వెంటనే శ్రీయ కూడా ఓకే చేసింది. వెంటనే ఇమీడియట్గా ఈ సినిమా చేద్దామని అని చెప్పి. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన ఎసెట్స్ వచ్చి మ్యూజిక్ యువన్ శంకర్ రాజా. ఆల్రెడీ 2 సాంగ్స్, వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ సాంగ్స్ 2 ఇచ్చేశారు ఆల్రెడీ. ఇంకా మిగతా 3 సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తాయని. సింగిల్ షెడ్యూల్లో సినిమా అంతా పూర్తి చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్కి ప్లాన్ చేస్తాం. యూత్ఫుల్గా, కలర్ఫుల్గా ఉంది మా టీం అంతా. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేస్తాం అన్న కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి మాకుంది. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగా ముందుకెళ్ళి డెఫినెట్గా పెద్ద సక్సెస్ కొడతామని కాన్ఫిడెన్స్ ఉంది. కదినప్పుడు నాకు చిన్న విషయం అండి, నేను ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకోవడంలో బాగా ఫైట్ చేస్తాను డైరెక్టర్తో. అలా ఒక శ్రేయ కానివ్వండి, ప్రణీత కానివ్వండి, మనోజ్ గారు కథకి పర్ఫెక్ట్గా సూట్ అయిన ఆర్టిస్టులు అనమాట. సో వాళ్ళు ఇక్కడే ఏం తెల్లర చేస్తున్నారు, స్క్రీన్ మీద డెఫినెట్గా ఆడియన్స్ని అద్భుతంగా ఎంజాయ్ చేసేట్టుగా చేయగలుగుతారు, చేస్తారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.